ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సాయంకాలపు వందనాలు, సిలువ ధ్యాన శుభాలు తెలియజేస్తున్నాను. 40 దినాల సిలువ ధ్యానంలో ఈరోజు 21వ దినపు సిలువ ధ్యానాన్ని ప్రారంభిస్తూ మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తలలు ఉంచి ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభం చేసుకుందాం. ప్రేమ పూర్ణుడు, పరిశుద్ధుడు, దయగల తండ్రి, నీ వందనాలు. గడిచిన సిలువ ధ్యానాల్లో నుండి మరొక నూతన సిలువ ధ్యానాలు 2022వ సంవత్సరపు సిలువ ధ్యానాల్లో 20 దినాలు పూర్తి చేసి 21వ దినం నీ సహవాసాలు ఉండడానికి మమ్మల్ని సజీవులు గురించారు. ఈ రాత్రి మా గృహాల్లో క్రీస్తు ప్రభువుని యొక్క సిలువ మరణ శ్రమ పునరుద్ధానాల గురించి ధ్యానిస్తుండగా ఇవి మాకు ఆశీర్వాదకరంగాను రక్షణార్థంగాను ఆత్మీయ ఎదుగుదలకు ప్రయోజనకరంగా చేయమని ఈ రాత్రి ఆయన మీరు మమ్మల్ని హెచ్చరించిన హెచ్చరికలను మేము జ్ఞాపకం పెట్టుకున్నట్టు కృపనిమ్మని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 205వ కీర్తన, ఈ రివైల్ ఫామ్ చిన్న కీర్తనలో 70వ కీర్తన ఏమీ నేరంబు లేక అనే కీర్తన మొదటి 7 చరణాలు. ఇది మొత్తం 14 చరణాల కీర్తన. మొదటి 7 చరణాలు పాడిన తర్వాత ఆరాధన ప్రారంభం చేద్దాం. రెండవ 7 చరణాలు ప్రసంగానికి ముందు పోతున్నాం. ఏమీ నేరంబు లేక అనే కీర్తన, ఇది పాత కీర్తన. అందరు నాతో కూడా పెద్దగా పాడండి. మీ గృహాల్లో కీర్తనలు పాడితేనే సిలువ ధ్యానం సంపూర్ణం. ఏమీ నేరంబు లేక మరణ స్తంభము నేలా మోయనాయను, నా యేసు ఎంత ఘోరములాయెను, నా యేసు ఎంత ఘోరములాయెను. ఈ మానవులు యెరూషలేము బయటకు దియనేమి నేరము దోచెను, నా యేసు ఎంత ఘోరములాయెను, నా యేసు ఎంత ఘోరములాయెను. మున్ను దీర్ఘదర్శులెన్నే నరీచిని కన్నే కడుపున బుట్టిన, నా యేసు వన్నే మేరంగా పెరిగిన, నా యేసు వన్నే మేరంగా పెరిగిన. చెన్నైన నీ నేను చెమట బుట్టంగా నీ కిన్ని కడగండ్లాయెను, నా యేసు ఎంత ఘోరములాయెను, నా యేసు ఎంత ఘోరములాయెను. కన్నా తల్లి ఇట్టి కడగండ్లు దాల్చిన కడుపేరితి నోచును, నా యేసు గాంచ నేలగులెను, నా యేసు గాంచ నేలగులును. నిన్నెరిగి మెట్టి వారు నీ పాట్లు గాని ఏడ్చుచున్నారి నీ వేళను, నా యేసు ఎంత ఘోరములాయెను, నా యేసు ఎంత ఘోరములాయెను. అయ్యయ్యో యూదులింత నెయ్యంబు దత్తి దైవ భయంబు విడిచిపూని, నా యేసు మోయా శక్యంబు గాని, నా యేసు మోయా శక్యంబు గాని. కొయ్యామోపు నెత్తిరయ్యా నీకెంత భారమయ్యా వెత చూడగలను, నా యేసు ఎంత ఘోరంబులాయెను, నా యేసు ఎంత ఘోరంబులాయెను. పిల్లలాడినట్లు ముళ్ళులతో కిరీట మళ్ళీ నెత్తిన గొట్టిరి, నా యేసు పల్లారులధిక ಮಾಡಿರಿ, నా యేసు పల్లారులధిక ಮಾಡಿರಿ.
ఎల్లా వారిలో నిన్ను ఎగతాళి గావించి మొగము మీదెల్లా నుమిసిరి. నా యేసు ఎంత ఘోరములాయెను, నా యేసు ఎంత ఘోరములాయెను. కొరడాలతో నిన్ను గట్టి కండ్లకు గంత గట్టి చేజార్చి వెక్కెను. నా యేసు అట్టి వారెవ్వరనుచును, నా యేసు అట్టి వారెవ్వరంచును. విరగా భావంబు నడిగి ఎక్కిరించుచుని వెంబాడి వచ్చురేలను. నా యేసు ఎంత ఘోరములాయెను, నా యేసు ఎంత ఘోరములాయెను. ఏలేడి వారు నడువాంగోల వస్త్రంబులను నేల బరచిన రీతిగా నా యేసు మూల బరిచిరి అట్లుగా, నా యేసు మూల బరిచిరి అట్లుగా. ఎలా ఈ కోడి గంబులేలా నీ మీద కంటూ ఏమీ నేరంబు లేదుగా. నా యేసు ఎంత ఘోరములాయెను, నా యేసు ఎంత ఘోరములాయెను. చాలా బాధించి కాపాల స్థలమునకు వచ్చి నేల బాతిరి కొయ్యను. నా యేసు జాలి రవ్వంత లేఖను, నా యేసు జాలి రవ్వంత లేఖను. కాలు సేతులినప చీలాతో బిగింప చిమ్మి రక్తంబు గారెను. నా యేసు ఎంత ఘోరములాయెను, నా యేసు ఎంత ఘోరములాయెను. అందరము లేచి నిలుచుని ఆరాధన క్లుప్తంగా జరిగించు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపు, క్రీస్తు మమ్మను కనికరింపు, ప్రభువా మమ్మను కనికరింపు. అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను, ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భమును ధరింపబడి కన్యని మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినది, అదృశ్య లోకంలోనికి దిగినని, చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమము, పరిశుద్ధుల సహవాసము, పాపక్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమె. దయచేసి అందరూ కూర్చున్నాను. 40 దినాల శిలువ ధ్యానములు 21వ దినపు శిలువ ధ్యానం కొరకు సిద్ధపరచబడిన లేఖన భాగము మార్కు సువార్త 13వ అధ్యాయం 20 నుండి 23 వచనాలు. 20 నుండి 23 వచనాలు. శ్రీకాంత్ గారు ఉన్నారు అందుబాటులో? శ్రీకాంత్ సార్ చదువు సార్. చదువు. ఒక్క నిమిషం సార్. వందనాలు సార్. వందనాలు. సార్ లోకా సువార్త, లోకా కాదు మార్కు 13వ అధ్యాయం 20-23. దేవుని వాక్యం భయభక్తులతో చదువుకుందాము. మార్కు సువార్త 13వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు. ప్రభు ఆ దినములను
తక్కువ చేయని ఎడల ఏ శరీరము తప్పించుకొనకపోవును. ఏ శరీరయు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తన్ను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ దినమును తక్కువ చేసెను. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, అదుగో అక్కడున్నాడు అని ఎవడైనాను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపర్చెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఆమేన్. దైవగ్రంథం జరిగిన శ్రీకాంత్ గారికి వందనాలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఇందాక మనం పాడుకున్న కీర్తన 205వ కీర్తన, రివర్స్ చిన్న కీర్తనలో 70వ కీర్తన ఏమీ నేరంబు లేక అనే కీర్తన చరణం 8వ మొదటి పల్లవితో పాటు 8వ చరణంతో పాటు 14 చరణాలు, మిగతా 7 చరణాలు పాడుకున్నాం. మీరు కూడా పాడండి. ఇది ఎప్పుడో పురాతనమైన కీర్తన, చెలువు ధ్యాన కీర్తన. అందరూ కలిసి ఆశీర్వాదకరంగా పాడుకుంటాం. ఏమీ నేరంబు లేక మరణ స్తంభం నేలా మోయనాయను నా యేసు ఎంత ఘోరములాయెను, నా యేసు ఎంత ఘోరములాయెను. ఈ మానవులు యెరూషలేము బయటకు దియయేని నేరము దోచెను, నా యేసు ఎంత ఘోరములాయెను, నా యేసు ఎంత ఘోరములాయెను. నా దేవ నన్నెందుకయ్య విడిచినావంచు మోర బెడితివి, నా యేసు నమ్మితిలో బడితివి, నా యేసు నమ్మితిలో బడితివి. వేదానాలధికంబాయే ఏ దిక్కులేనట్టు యూదాలి కగు పడితివి, నా యేసు ఎంత ఘోరములాయెను, నా యేసు ఎంత ఘోరములాయెను. అంధకారము దేశమంతట గలిగెను, ఆవరించెను సూర్యుని, నా యేసు ఆలయపు తెర చినిగెను, నా యేసు ఆలయపు తెర చినిగెను. బంధ స్తంభంబు నుండి గహు గొప్ప శబ్దముతో పిలిచేదవే నిక్లును, నా యేసు ఎంత ఘోరములాయెను, నా యేసు ఎంత ఘోరములాయెను. ఓ తండ్రి నీ చేతి కప్పగించుచున్నాను వనరంగా నా ఆత్మను, నా యేసు అని ప్రాణమును వీడెను, నా యేసు అని ప్రాణమును వీడెను. ఏ తప్పిదంబు లేక నీ పాటు నొందితివి ఎంతో వింతై నిలుచును, నా యేసు ఎంత ఘోరములాయెను, నా యేసు ఎంత ఘోరములాయెను. నీచాత్ముడొకడు నిర్వనిల్గి బల్లెంబు తోడ నీ ప్రక్క బొడిచే సావను, నా యేసు నీరు నెచ్చురు కారెను, నా యేసు నీరు నెచ్చురు గారెను. తీచియున్నట్టి కస్తి కెట్లు నీ ఒడలు సైచే ఎంతో చోద్యంబు చూడను, నా యేసు ఎంత ఘోరములాయెను, నా యేసు ఎంత ఘోరములాయెను. పాపాత్ములకు పూటబడిన వల్లనే ఇంత పరితాప మరణమాయెను, నా యేసు ఎరిగే అనుభవించెను,
నా యేసు ఎరిగే అనుభవించెను. నా పాప ఫలము నిన్ను నే పాట్లు పెట్టి చంప నోతీతినయ్యో ప్రేమను. నా యేసు ఎంత ఘోరములాయెను. నా యేసు ఎంత ఘోరములాయెను. ఎంతో అమూల్యమైన, ఎంతో అనంతమైన, ఎంతో యగాధమైనది నా యేసు ఎంతో ఉచితమైనది. నా యేసు ఎంతో ఉచితమైనది. ఎంతో వింతైన ప్రేమ యాహూల్యమైన మాకు ఎలా కనపరచబడ్డది. నా యేసు ఎంత ఘోరములాయెను. నా యేసు ఎంత ఘోరములాయెను. ప్రేమాతిశయుడా నేను ఏమాత్రుడను వెన్న నా మానసమున కందను. నా యేసు ప్రేమ సారంబు తెలియను. నా యేసు ప్రేమ సారంబు తెలియను. సామారాళిని బ్రోచు క్షేమాధికారి నిన్ను ఏమంచు వర్ణింతును. నా యేసు ఎంత ఘోరములాయెను. నా యేసు ఎంత ఘోరములాయెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానాలు మీకు కలుగునుగా. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సాయంకాలపు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరొక నూతన సాయంకాలం ఈ శిలువ ధ్యానములు ప్రభుతో గడపటానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి నేను దేవాతి దేవునికి మనలో ప్రతి ఒక్కరి పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి మార్కు సువార్త 13వ అధ్యాయం 20 నుండి 23 వచనాల్లో హెచ్చరికలు, ఈ హెచ్చరికల అనే అంశం ఇవ్వబడి ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే క్రీస్తు రాకడకు సూచన. దానికి క్రైస్తవ సంఘం దేవుని చేత హెచ్చరించబడింది. యేసు ప్రభువే తన శిష్యులను హెచ్చరించాడు, లోకాన్ని కూడా హెచ్చరించమని శిష్యులతో చెప్పాడు. అంటే హెచ్చరికలు మంచిదే. కొన్నిసార్లు మనము దేవుని హెచ్చరికలు తెలియక మోసపోయిన జాతి మనం. ఏదైనా తోటలో ఆదామును ముందే హెచ్చరించాడు, ఆ పండు తిని తినమన నిశ్చయముగా చస్తావని. హెచ్చరించినప్పటికీ మరి అవ్వమ్మ అత్యాశతో ఆ పండు తిని దైవాగ్రహాన్ని పొందింది. దైవ అనుగ్రహం పొందాల్సింది పోయి ఆగ్రహాన్ని పొంది మరి ఏదైనా తోట నుండి వారు చాలా దారుణంగా వెళ్ళగొట్టబడ్డారు. మహిమ రూపాన్ని పోగొట్టుకొని మలిన రూపంతో బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఒకవైపు దేవుడు ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూనే ఉంటాడు తన బిడ్డలకి. తన విశ్వాసులమైన మనల్ని వాక్యం రూపంలో, ప్రార్థన రూపంలో ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరి అలాంటి హెచ్చరికే ఆయన సిలువను మోయక ముందు, సిలువలో ప్రాణం పెట్టక ముందు, మరి ఈ మార్కు సువార్త 13వ అధ్యాయం 20 నుండి 23 వచనాల్లో ఏర్పరచబడిన వారు కూడా మోసపరచబడతారు. పిలువబడిన వారు వేరు, ఏర్పరచబడిన వారు వేరు. చాలా మంది ప్రభు పిలుపు అందుకొని రావచ్చు, కానీ ఏర్పాటు పెద్దది, ఏర్పాటు చాలా గొప్పది. కాబట్టి సాతాను ఏర్పరచబడిన వారిని కూడా మోసగించే అవకాశాలు ఉన్నాయని చెప్పబడి ఇక్కడ 7 ప్రభునందు ప్రియమైన వారులారా 7 సూచనలు చెబుతాడు. ఇదే మార్కు సువార్తలో. ఒకసారి మీకు బైబిల్ ఉంటే దగ్గర పెట్టుకొని 7 సూచనలు చెబుతాడు ఈ 13వ అధ్యాయంలో. యుగాంతానికి 7 సూచనలు, జాగ్రత్తలు. ఒకటి, ఈ 7 సూచనలు ప్రభునందు ప్రియమైన వారులారా 13వ అధ్యాయం 24వ వచనంలో సూర్యుడు చీకటి గమ్ముతాడు. ఇది మొదటి సూచన.
13వ అధ్యాయం 24వ వచనంలో ఆ సూర్యుడు జగత్తుకు వెలుగిచ్చేవాడు. అలాంటి వెలుగిచ్చే సూర్యుడే చీకటి గమ్మి కనబడకుండా పోతాడు. యేసు ప్రభు మరణించినప్పుడు కూడా మరి ప్రపంచమంతా చీకటి గమ్ముతుంది పగలు 3 గంటల వేళ. అది మొదటి సూచన. ఇక రెండవది ఏమిటంటే దేవాలయము ధ్వంసం అయిపోతుంది. 13వ అధ్యాయం 1-2 వచనాలు అక్కడ చెబుతాడు చూడండి, ప్రభునందు ప్రియమైన వారలారా, ఆలయము ధ్వంసం అయిపోతుంది, రాయి మీద రాయి ఒకటైనా నిలవకుండా. ఇప్పటికే అనేక సార్లు దేవాలయం ధ్వంసం అయింది, పశ్చిమ గోడ వెస్ట్ వాల్ ఒకటే మిగిలి ఉంది. ఇక మూడవది యుద్ధాలు పెరిగిపోతాయి. 13వ అధ్యాయం 7వ వచనం, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి విందు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఏదో 2-3 రోజుల్లో అయిపోయింది అన్నారు. ఇప్పుడు అది చాలా దూరం వెళ్ళిపోయి అణ్వాయుధాల వైపు కూడా మళ్ళీ ఆలోచనలకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని గురించి చెప్పుకుంటున్నాం కానీ మనకి పాకిస్తాన్కి, మనకు చైనాకి, ఇలా ఉత్తర కొరియాకు, దక్షిణ కొరియాకు, అమెరికాకి, రష్యాకి, ఇంకా ఉగ్రవాదులు, మిలిటెంట్స్, ఇవన్నీ ప్రపంచ నలుమూలలో జరుగుతూనే ఉన్నాయి. బాంబు దాడులు, ఒక జాతి ఇంకొక జాతి, ఒక కులం ఇంకొక కులం, ఇలా అంతర్గత యుద్ధం దేశాల మధ్య కాదు. అంతర్గత యుద్ధం అంటే కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, తోబుట్టుల మధ్య, తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ప్రేమలు చల్లారిపోయి ఒకరితో ఒకరికి సమాధానం లేని దినాల్లో ఉన్నాం. యుద్ధాలంటే 2 దేశాలు 2 ప్రజల మధ్య కాదు, కుటుంబాల్లో జరిగే యుద్ధం కూడా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, ఇది మూడవది. 4వది ఏంటంటే యేసు పేరట మోసం. అది 13వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. ఆయన పేరు మీదే మోసం. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి మోసపుచ్చుతారు. నేనే ఆయనని మోసపుచ్చుతాడు. మనందరికి యేసు ప్రభు అంటే చాలా ఇష్టం. ఆయన వస్తున్నాడన్నా, ఆయన మనతో ఉంటాడన్నా మనకెంతో ఇష్టం. కానీ ఆయన పేరిటే మోసం చేసేవారు బయలుదేరుతారు. ఇది 4వది. ఇక 5వది హింసలు. 13వ అధ్యాయం 9వ వచనంలో హింసలు, దారుణమైన హింసలు ఎక్కువైపోతాయి. క్రైస్తవులు అంతెందుకు 22 సంవత్సరాల క్రితం గ్రాహం స్టెయిన్స్ పిల్లలిద్దరు దారుణంగా ఒరిస్సాలో చంపబడ్డారు. ఇప్పటికీ మరి తాలిబాన్లు చెరలో క్రైస్తవులు చాలా మంది సేవకులు ఉన్నారు. ఈ విధంగా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా హింసలు అధికమవుతాయి. 6వది అబద్ధ ప్రవక్తలు. ఇది కూడా 13వ అధ్యాయం 21-27 వచనాలు. 21-27 వచనాలు అంటే ఇప్పుడు మనం చదువుకున్న భాగం అయ్యింది. ఏంటది? 21లో, కాగా ఇదిగో క్రీస్తు ఎక్కడున్నాడని, అదిగో అక్కడున్నాడని ఎవడని చెప్తే నమ్మకుడు అంటాడు. క్రీస్తు పేరునే మోసాలు జరుగుతాయి. 6వది అబద్ధ ప్రవక్తలు. ఇప్పుడు బోధ కూడా ఎప్పుడైనా ఎవరైనా వాక్యం చెప్పాలనుకుంటే నేను చాలా సార్లు మీతో చెప్పాను. ఇది యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో కూడా ఉంటది. ఈ 5 అంశాలు లేనిది వాక్యం కాదు. క్రీస్తు యొక్క జననము, క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క పునరుద్ధానం, క్రీస్తు యొక్క 2వ రాకడ, తీర్పు. ఈ 5 అంశాలు ఉన్నది ప్రసంగం. ఈ 5 అంశాలతో ముడిపడి లేనిది క్రీస్తు ప్రభువుకు సంబంధించిందే కాదు. చాలా మంది చాలా చెప్తారు కానీ ప్రసంగ శాస్త్రం, క్రైస్తవ ప్రసంగ శాస్త్రం, హోమిలోటిక్స్ అంటారు గ్రీక్ లో, దాని విధానం ఏంటంటే 5 అంశాలు ఉండాలి. కాబట్టి 6వదిగా అబద్ధ ప్రవక్తలు. ఇక 7వదిగా నాశనకరమైన హేయ వస్తువు. 13వ అధ్యాయం 14 నుండి క్రింద వచ్చినారు. నాశనకరమైన హేయ వస్తువు అంటే ఆలయం లోపల ఉండకూడని ఉంటుందని దానియేలు గ్రంథంలో చెప్పబడింది. ఇప్పుడు మనం ప్రభునందు ప్రియమైన వాళ్ళారా ఈ 7 సూచనల తర్వాత ఏ శరీరీ తప్పించుకోనలేడన్నారు. ఏ శరీరీ అంటే సజీవులుగా ఉన్నవారేనా. చచ్చిపోయినోడు శరీరం ఉండదు కదా, మట్టిలో కలిసిపోయింది. కాబట్టి ఏ శరీరియు తప్పించుకొనలేడు. ఇక 21-23 వచనాలు ఇప్పుడు మనం చదువుకున్న భాగం. ఇదిగో క్రీస్తు ఎక్కడున్నాడు, అక్కడున్నాడని మీతో చెప్పిన ఎడల. క్రీస్తు ఉన్నాడంటే మోసపూరితమైన బోధలు, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేయొచ్చు. సూచక్రియలు కూడా చేస్తారు. మరి అద్భుతాలు, సూచనలు జరిగితే మనం కూడా ఆశ్చర్యపడతాం. మరి అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంటే దైవశక్తి లేకుండా, యేసు ప్రభు శక్తి కాకుండా ఎలా జరుగుతాయి అని మనం అనుకుంటాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా ఇవన్నీ సూచనలు చెప్పాడు. ఈ రోజు సూచనలు ఏంటంటే క్రీస్తు రాకడకు హెచ్చరికలు. క్రైస్తవ సంఘం హెచ్చరించబడాలి. ఎందుకంటే మనకు తెలియకుండా మోసపోతామేమోనని, ఈ లేఖనాలు చదవకుండా, ఈ అవగాహన లేకుండా, క్రీస్తుతో అనుబంధం లేకుండా మోసపోతాం.
కాబట్టి ఇవన్నీ చదువుకొని ఒక అర్థవంతమైన విశ్వాస జీవితంలో ప్రార్థనాపూర్వకంగా మనం ఉంటే మనం మోసపో. అది ప్రభు మనతో చెప్తున్న మాట. కాబట్టి ఏర్పరచబడిన వారిని కూడా మోసగించే అవకాశాలు ఉంటాయి. సాతాను కూడా వెలుగుదూత వేషం వేసుకుంటుంది. ఇలాంటిది పాత నిబంధనలో జరిగిన కొన్ని సంఘటనలు మీకు గుర్తు తీసుకొస్తాను. నిర్గమాకాండ 3వ అధ్యాయానికి వెళితే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా మోషేను దేవుడు పిలుచుకుంటాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మోషేను దేవుడు పిలుస్తాడు. ఇది మనందరికి బాగా పరిచయమైంది. ఇక మోషే 5వ అధ్యాయానికి ఐగుప్తు వెళ్తాడు. 3వ అధ్యాయంలో పిలుస్తాడు. 5వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు మోషే 10 అద్భుతాలు తెగులు తెప్పిస్తాడు ఐగుప్తు దేశం మీద. కాబట్టి ఇప్పుడు మోషే అద్భుతాలు చేసే స్థాయిలో ఉంటాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రభునందు ప్రియమైన వారులారా మోషే వెళ్ళబోయే ముందు అంటారు, ఆ ప్రజలు నన్ను నమ్మరు అంటాడు. నన్ను నమ్మరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదంటారు. దేవుడు నన్ను పిలిచాడు కొండల మీద, సీనాయి కొండ మీద ఒక పొదలో అని నేను వెళ్ళి చెప్తే ఎవరు నమ్ముతారు? ఎలా నమ్ముతారు? పైగా 40 సంవత్సరాల క్రితం నేను అది వదిలిపెట్టి వచ్చాను, ఒకరిని చంపి వచ్చాను. ఇప్పుడు నేను హఠాత్తుగా వెళ్ళి దేవుడు పంపాడైతే ఎవరు నమ్ముతాను నన్ను అని అది ఒక రకంగా ఓ ప్రశ్నే ఖచ్చితంగా. ఎలా నమ్ముతారు అంటే అక్కడ ప్రభు చెప్పిన మాట చూడండి. ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా, చేతిలో కర్ర ఉంటుంది, మీరు చూసారా? ఆ కర్ర ఆ చేతిలోనిది ఏమిటంటే అది కర్రను. అప్పుడు ఆయన దాన్ని నేల మీద పడవేయమనగానే అది నేల మీద పడగానే పెద్ద పాము. ఈజిప్షియన్ పాములు చాలా భయంకరమైనవి, చాలా భయంకరమైన విషపూరిత సర్పాలు. ఆయన చేతిలో పడవైన కర్ర పాము అయ్యేసరికి పారిపోతుంది మోషే. అంటే మోషేకే ఒక అద్భుతం చూపిస్తాడు, ధైర్యం కోసం, మనోధైర్యం కోసం. అంటే నేను ఎలా వెళ్ళి ఆ ప్రజలను నడిపించాలి, ఫరోని ఎలా ఒప్పించాలి, లక్షలాది మందిని ఎలా దారిలో తేవాలి అంటే నాకు అద్భుతాలు చేసే శక్తి కావాలి. అది మోషే అడిగినప్పుడు మరి ఆ చెయ్యి పాము అయిపోతుంది. ఆ తరువాత నీ చెయ్యి చాటు దాన్ని తోక పట్టుకొని మనగానే అది మామూలుగా యథావిధిగా కర్ర అవుతుంది. అప్పుడు ఆయన అంటాడు, దాని చేత మీరు మీ పితరుల దేవుడైన యెహోవా అబ్రహాం ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షం అయ్యాడని చెప్పమంటాడు. మరియు ఆయన నీ చెయ్యి రొమ్మును ఉంచుకోమంటాడు. అది ఉంచుకోగానే వెలపలకు తీయగానే కుష్ఠరోగం వచ్చి మళ్ళీ యథావిధిగా పెడితే ఆ వ్యాధి పోయింది. అంటే ఏంటి? ఒక కర్రను పాముగా మార్చగలిగాడు. జీవం లేని కర్రని, చేతికున్న జీవం పోయింది. అంటే దీనికున్న ఆరోగ్యం పోయింది, కుష్ఠరోగం వచ్చింది, మళ్ళీ యథావిధిగా వచ్చింది. అంటే ఒక నమ్మకం దేవుని మీద, తన మీద. ఆ నమ్మకాన్ని తెచ్చి ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని విడిపించడానికి దేవుడు మోషేను పంపినట్లుగా మనం చూడగలం. అయితే 4వ అధ్యాయం 30వ వచనానికి వెళ్తే నేను చాలా హుషారుగా వెళ్తాడు. హుషారుగా వెళ్ళి ఆ ఇశ్రాయేలీల పెద్దలను, అంటే 12 గోత్రాల పెద్దలను పిలిచి మోషే అహరోనులు ఇశ్రాయేలీల పెద్దలందరిని పోగేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వినిపించి జనుల ఎదుట సూచక్రియలు జైలుగా జనులు నమ్మిరి. మరి యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చు నన్ను బాధ కనిపెట్టుటను మాట జనువుల్ని తల వంచుకొని నమస్కారం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ అంటే అద్భుతాలు చేస్తేనే ఏం చేశారు? జనులు నమ్మారు. ఇక అక్కడి నుంచి మీరు కొంచెం ముందుకెళ్తే 7వ అధ్యాయం 8 నుండి 12 వచనాల్లో 7వ అధ్యాయం 8 నుండి 12 వచనాల్లో మోషే ఇప్పుడు ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చాడు. అంటే సీనాయి కొండ నుండి ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చాడు. ఇశ్రాయేల్ దగ్గర నుండి ఫరో దగ్గరికి వెళ్తాడు. ఫరో 5వ అధ్యాయంలో ఫరో దగ్గరికి వెళ్తాడు. కానీ ఇప్పుడు వెళ్ళే పద్ధతి వేరు. అంటే 7వ అధ్యాయం 8 నుంచి మోషే అహరోనులు ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనబరచమని మీతో చెప్పుచున్నానని అహరోను చేసి నీ కర్ర పట్టుకొని ఫరో ఎదురు దాన్ని పడవేయమంటాడు. అది చట్టమైంది. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే మోషే ఎలా అద్భుతాలు చేశాడో ఫరో దగ్గర ఉన్న వాళ్ళు కూడా అద్భుతాలు చేశారు. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటి? సాతాను కూడా అద్భుతాలు చేస్తుంది, ఏర్పరచబడిన వారిని కూడా మోస్తుంది. అంటే మోషే అద్భుతాలు దేవుడి ద్వారా చేశాడు. అక్కడ ఫరో దగ్గర ఉన్నటువంటి కొంతమంది మాంత్రికులు సైతాను శక్తితో అద్భుతాలు చేశారు. ఇప్పుడు జనం ఎవరు నమ్ముతారు? రేపు క్రీస్తు రాకడ సమయంలో కూడా దేవుని బిడ్డలు అద్భుతాలు చేస్తారు, దెయ్య బిడ్డలు కూడా అద్భుతాలు చేస్తారు.
కాబట్టి ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేస్తారు. మీరు జాగ్రత్తగా ఉండమని దేవుడు ఈ గ్రంథంలో చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, వారు కర్ర పడేయగానే పాము అవుతుంది. అయితే 11వ వచనంలో ఫరో తన విద్వాంసులను మంత్రగాలను పిలువగా ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగు చేసిరి. వారిలో ప్రతివాడు తన కర్రను పడవేసినప్పుడు అది సర్పం ఆయన గాని అహరోను కర్ర వారి పాములను మింగివేసి. అంటే పవర్ ఏమైంది? మోషే యొక్క దేవుని శక్తి ముందు ఐగుప్తు మంత్రగారుల శక్తి నిలబడి, ప్రార్థనా శక్తి ముందు ఏది నిలబడి? దేవుడు ఉన్న మాట నిజం, దెయ్యం ఉన్న మాట నిజం. దేవుని బలమైన శక్తి అనంతమైన శక్తి అన్నారు, సాతాను శక్తి అల్పమైంది. కాకపోతే మన భయం ఏంటంటే దేవుని మీద ఉండవలసిన నమ్మకం కాస్త దెయ్యం మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి నిర్గమాకాండము నిర్గమించి అంటే ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చేటప్పుడు మోషే అద్భుతాలు చేస్తే వాళ్ళు కూడా చేశారు. ఇప్పుడు క్రీస్తు బిడ్డలు అద్భుతాలు చేస్తుంటే దెయ్యపు బిడ్డలు కూడా అద్భుతాలు చేసే అవకాశాలు ఉన్నాయి. 7వ అధ్యాయం 19-20 వచనాల్లో మోషే నీళ్లను రక్తంగా మారుస్తాడు. 7వ అధ్యాయం 19-20 వచనాల్లో మోషే నీళ్లను రక్తంగా మారిస్తే వాళ్ళు కూడా అలాగే చేశారు. ఈజిప్ట్ శకునగాండ్రు కూడా నీళ్లను రక్తముగా మార్చారు. అయితే చివరికి ఒక్క విషయంలో వాళ్ళు వల్లగాని పని ఒకటి జరిగింది. అదేమిటంటే 12వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా పండుగ దినాన గొర్రెపిల్ల రక్తము ఉన్న గృహాల్లోకి మరణదూత రాలేదు. ఫరో పెద్ద కొడుకు దగ్గర నుండి ఐగుప్తులో ఉన్న శకునగాండ్రు కావచ్చు, సామాన్యులు కావచ్చు, వారందరి పెద్ద కొడుకులు చచ్చిపోయారు. అంటే ఏమైంది? దేవుని శక్తి రోజు రోజుకు పెరిగిపోతుంది, సాతాను శక్తి రోజు రోజుకు తగ్గిపోతుంది. ఇక్కడ మోషే దేవుడిని నమ్మినందుకు దేవుడు మోషే ద్వారానే అద్భుతాలు జరిగించాడు. శిలువ ధ్యానాల్లో ఉన్న మనం రోజు రోజుకి మన ఆత్మీయ ఎదుగుదల ఎక్కువ అవ్వాల, ప్రార్థనా జీవితం పెరగాల, దేవునితో సహవాసం పెరగాల, దేవునితో నడవటం పెరగాల, దేవునితో మాట్లాడటం పెరగాల, దైవ గ్రంథ ధ్యానాలు పెరగాల. తత్ఫలితంగా ఏమవుతుంది తెలుసా? సాతాను యొక్క శక్తి బలం నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద ఉండదు. నువ్వు ఎంతగా మోకాళ్ళ ప్రార్థన అనుభవంలోకి వెళ్తావు, ఆవిడ సాతాను బయట ఉంటాడు. ప్రార్థనా బలం తగ్గిన గృహాల్లోనే సాతాను ఉంటాడు. ప్రార్థన మానేసిన వారు, దేవునికి దూరమైన వాళ్ళు ఆటోమేటిక్ గా సాతానుకు దగ్గరకు వస్తారు, ఆటోమేటిక్ గా సాతానుకు దగ్గరగా వచ్చేస్తారు. కాబట్టి చివరి తెగులు ఫరోకే వచ్చేసి, ఫరో పెద్ద కొడుకు దగ్గర నుండి అందరూ చనిపోయేసరికి అప్పుడు ఐగుప్తీయులకు అర్థమైంది ఏంటంటే యెహోవాయే నిజమైన దేవుడు, ఆ దేవుడు తప్ప ఎవరు దేవుడు కాదు. అందుకే 12వ అధ్యాయం 32-33 వచనాల్లో ఫరో అంటాడు, మీరు వెళితే వెళ్ళండి, మీ మందలను కూడా తీసుకొని వెళ్ళండి, నన్ను దీవించాలంట. అంటే మోషేను మొట్టమొదటి ఏమన్నారు? మీ దేవుడు ఎవరో నాకు తెలియదు, మీ మాట నేను విన్నానన్నవాడు 5వ అధ్యాయంలో దీవించమంటాడు. అంటే భయం ఏంటి? నా కొడుకు చచ్చిపోయాడు, రేపు నేను చచ్చిపోతానేమోనని భయం వేసి వాడు ఫరో మోషే కాళ్ళు పట్టుకుంటాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు! కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ క్రీస్తు పేర మోసం. ఇప్పుడు మార్కు సువార్త 13వ అధ్యాయం 6వ వచనం అంటే మన టెక్స్ట్ 13వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడ్డ మాటలు, అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనను చెప్పి అనేకులను మోసపుచ్చారు. ఇప్పుడు క్రీస్తు పేరట మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సంఘాన్ని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇక్కడ ఫాల్స్ క్రైస్ట్ అంటే అసత్య క్రైస్తవులు, అంటే అనుకోండి అబద్ధ క్రీస్తులు, అబద్ధ క్రీస్తులు, వాళ్ళు నిజమైన వారు కాదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం, బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే ఇక్కడ ఆ మాటలు రాయబడి ఉంటాయి. ఏమిటంటే, నేను చదువుతున్నాను, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చెదరు. దేవుడు పంపాడని సేవకులు చెప్తేనే సంఘం ఎట్టినారు, మీ ఇంటికి వెళ్ళి ఏదో చెప్పాడని చెప్పినా నమ్ముతున్నారు. అంటే ఇక యేసే ప్రభువే మీ ఇంటికి వచ్చాడంటే మీరు ఎంత ఇష్టపడతారు? కాబట్టి ఆయన పేరిటే వచ్చి మోసం చేస్తారు అనేది ఇక్కడ వ్రాయబడి ఉంది. 24వ వచ్చింది, 24 ఏమన్నాడు? అబద్ధ క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు చేస్తారు. సూచక్రియలు మహత్కార్యాలు
అవి చూడగానే మనకు అనిపించింది దేవుని శక్తితోనే వీళ్ళు చేస్తున్నారు, లేకపోతే వీళ్ళు ఎక్కడిది. కాబట్టి వీళ్ళు క్రీస్తు అయి ఉంటారు, వీళ్ళే దేవుని బిడ్డలు అయి ఉంటారు, వీళ్ళే నిజంగా దేవుడు పంపినవారు, దేవుడు పంపితే వచ్చిన వారని కూడా. కాబట్టి హెచ్చరిక చేస్తున్నాడు. హెచ్చరిక అంటే జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక. క్రీస్తు బిడ్డలను దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి 22లో ఆ కాలమందు అబద్ధపు క్రీస్తును అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక్రియలను మహత్కార్యములను జరిగించు. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పితి, నేను ముందుగానే మీతో చెప్పాను అని ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, ఇక్కడ మనం దేవుడు చెబుతున్న జాగ్రత్తలను తప్పక పాటించవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, కాబట్టి హెచ్చరికలు విశ్వాసులు పతనం కాకుండా ఈ క్రీస్తు యొక్క హెచ్చరికల ద్వారా మనం దేవునికి భయపడి లోబడి జీవించాలన్నది దేవుని ఉద్దేశం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు చదువుకుందాం. అపోస్తులైన పౌలు దశలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు నేను చదువుతున్నాను, మీరు కూడా చదవండి. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేరు గనుక దాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించురు. సాతాను బలం అంట. కొంతమంది సాతాను శక్తులకు, అంటే నీకు నమ్మకం లేదు, నీకు విశ్వాసం తక్కువ, ప్రార్థన తక్కువ, కాబట్టి ఇక నీ నమ్మకాన్ని సాతాను అటు పక్కకు మళ్ళించి సాతాను మీద నమ్మకం పెరిగిద్ది, దేవుని మీద నమ్మకం తగ్గిద్ది, దేవుని మీద విశ్వాసం తగ్గిద్ది, సాతాను మీద నమ్మకం పెరిగింది. కాబట్టి సాతాను విశ్వాసులు ఎందుకు భ్రమపరుస్తుందో ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పటం జరిగింది. ఇందు చేత సత్యమును నమ్మక, అంటే 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ, చెడు చేయాలనే కోరిక, చెడ్డదాన్ని చేయాలని, చెడుగా నడవాలనుకునే దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లుగా మోసము చేయు శక్తి సైతానికి ఇచ్చాడు. మోసం చేసే శక్తి దానికి ఉంది. అవ్వమనే కాదు, ఆడవనే కాదు, ఎంతో మంది మోసపోతున్నారు. ఎంతమంది యవనస్తులైన ఆడపిల్లలు మోసపోవట్లేదు, ఎంతమంది ఉద్యోగాల పేరట మోసపోవట్లేదు, ఎంతమంది పెళ్లిళ్ళ పేరట మోసపోవట్లేదు, ఎంతమంది ఎన్ని రకాలుగా సేవా జీవితంలో చావుకని దేవుడికని ఇస్తే అవి వీళ్ళు సొంతానికి వాడుకుంటున్న వాళ్ళు ఎంతమంది కావట్లేదు. కాబట్టి మోసం చేసే శక్తి సైతానుకు ఉంది, సైతానుకు ఉంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనానికి వెళ్దాం. 13వ వచనం నేను చదవనా? అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లు గొప్ప సూచన క్రియలు చేయుచున్నది. క్రూర మృగం, అంత్య దినాల్లో క్రూర మృగం ఒకటి. 13వ అధ్యాయం 11వ వచనంలో, మరియు భూమి నుండి మరి ఒక క్రూర మృగం పైకొచ్చుట చూచితిని. అదేం చేస్తుందో తెలుసా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అగ్ని దిగి వచ్చేలాగా. సహజంగా ఏలియా ప్రార్థన చేస్తే 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38లో అగ్ని దిగి వచ్చింది. కానీ ఇప్పుడు క్రూర మృగం కూడా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చే మన కళ్ళ ముందు మనం నమ్మవా? కానీ ఏది నిజమో ఏది నిజము కాదో చెప్పగలిగేది ప్రార్థన. రోజు లేఖనాలు చదివేది, ప్రార్థనా పరుణ్ణి మోసపుచ్చకుండా దేవుడి ఆత్మ కాపుదల.
దేవుని ఆత్మశక్తి మనల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి వేళ ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు మొదటిగా మనల్ని హెచ్చరికలు చేస్తూ జాగ్రత్తలతో నడుపుతున్నాడు. 16వ అధ్యాయం 14వ వచనం. 16వ అధ్యాయం 14వ వచనం చూడండి. అవి సూచనలను చేయనట్టి దెయ్యముల ఆత్మలే. ఏ ఆత్మలవి? దెయ్యాల ఆత్మలంట, దురాత్మలు. 16వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడ్డ మాటలు 14లో వ్రాయబడ్డ మాటలు, అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమందు జరుగు యుద్ధమునకు లోకమందట ఉన్న రాజులను పోగు చేయవలని వారి వద్దకు బయలు వెళ్ళును. కాబట్టి దెయ్యాల ఆత్మలు అద్భుతాలు సూచక్రియలు చేస్తూ మనుషుల్ని మోసపుచ్చుతూ ఉంటాయి. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ వచనానికి వెళ్దాం. 19వ అధ్యాయం 20వ వచనంలో, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగ ప్రతిమకు నమస్కరించి వారిని మోసపుచ్చిన ఆ అబద్ధ ప్రవర్తనను పట్టబడి వారిద్దరు గంధకములతో నున్న అగ్నిగుండములతో ప్రాణములతోనే వేయబడుదు. దేవుని పేరట మోసం చేసే వాళ్ళందరికీ చివరి జరిగేది ఇదే. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సంఘాన్ని, సంఘ విశ్వాసాలను హెచ్చరిక చేస్తున్నాడు. మనకు ఒక కీర్తన ఇంతకు ముందు పాడేవారు, ఓ విశ్వాసి నువ్వు మెలకువగా ఉండుము, కాలు జారి పోదువేమో, అదిరి బెదిరి పోదువేమో, నీ విశ్వాసము బలమైనతో అంతయు ఆనందం. కాబట్టి క్రీస్తు రాకడకు, అంత్య దినాలకు విశ్వాసులు తమ ప్రార్థన జీవితాన్ని పెంచుకోవాలి, విశ్వాస జీవితాన్ని పెంచుకోవాలి, ప్రభుతో సహవాసాన్ని పెంచుకోవాలి. అప్పుడు సాతాను మనల్ని మోసపుచ్చదు. మన మోకాళ్ళ ప్రార్థనా శక్తితో ప్రతిదాన్ని అడిగి పొందుకోగలం. ప్రతి సమయంలో జయం పొందుతాం. ప్రతి సమయంలో మనము మన బిడ్డలు దీవెనకరంగా ఉంటాం. అలా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయాన్ని, కృపను మనకు దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండును గాక. దహన బలి నీకు నా ఇష్టము, మరియు దైవ బాలులు విరిగిన ఆత్మయే. యెహోవా దేవా విరిగి నలిగిన యట్టి హృదయం బలక్షంబు చేయవు. నీ కటాక్షముతో సియోనుకు ఇప్పుడే నెనరు తోడను మేలు చేయుము. ప్రాకాటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను గట్టించుము. అంతట నీతి యుక్తంబులౌ బలులు యాగములు స్వంగహోమము. ఎంతో ఇష్టంబౌ బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పింతురు. దహన బలి నీకు నా ఇష్టము, మరియు దైవ బాలులు విరిగిన ఆత్మయే. ఈ 40 దినాల సెలవు ధ్యానంలో 21వ దినపు ధ్యానానికి చేసిన వారందరికీ వందనాలు. దైవ గ్రంథం చదివిన శ్రీకాంత్ గారికి, మీ అందరికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కంట్లు మూసుకోనండి. ప్రార్థన సమయంలో మనం దేవునితో ఉండటం చాలా అవసరమైన పని. కాబట్టి అందరూ ప్రార్థన ముగిసేంత వరకు ఓపికగా దీవెన తీసుకొని సెలవు తీసుకునేంత వరకు తలలు వంచండి. మరి అంత్య దినాల్లో అపాయకరమైన సంగతులను ప్రస్తావించారు. మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని, మా ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి పరచమని, ఎక్కువగా మోకరించడం నేర్పించయ్యా, నీతో గడపటం నేర్పించి. మరి లోకంలో రకరకాల కరోనాలు, వ్యాధులు, మరి కుటుంబాల మీద శోధనలు, బిడ్డల మీద శోధనలు వస్తున్నాయి. ఇవి మోకాళ్ళ ప్రార్థన మీద గెలవగలిగినట్లు మాకు సహాయం చేయమని దేవుణ్ణి అడగండి.
అడుగుడి మీకు ఇయ్యబడును, వెనుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడిన దేవుని మాటల ప్రకారం మరి తలలు ఉంచి అందరం ప్రార్థించుకుందాం. ప్రార్థనా శక్తిని కోరుకుందాం. పరిశుద్ధుల ప్రేమ గల పరమ తండ్రి, దయగల నాయన, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. మరొక నూతన సాయంకాలం మీ యొక్క శిలువ, శ్రమ, మరణ, పునరుద్ధానాలను ధ్యానించడానికి మాకు అవకాశం ఇచ్చారు. ఈ రోజు పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారికి నూతనమైన ఆత్మ బలాన్ని ఇవ్వండి. సాతాను శోధనలు, శారీరక రుగ్మతలను జయించడానికి, ఆర్థిక కుటుంబ సమస్యలను జయించే పరిశుద్ధాత్మ శక్తిని, బలమును దయచేయండి. నాయన ఇదిగో తండ్రి, పిరుగు నాయన బ్యూలా శ్రీకాంత్లను బట్టి ప్రార్థిస్తున్నాను. శ్రీకాంత్ గారికి మంచి ఆరోగ్యము, క్షేమము, అలాగే బ్యూలా సహోదరికి నాయన గర్భఫలంతో పాటు వారికి ఉద్యోగ విషయాల్లోనూ, శ్రీకాంత్ గారి తోబుట్టుల క్షేమం కొరకును, బ్యూలా గారి తండ్రి తోబుట్టుల కుటుంబ క్షేమం కోసం, ఉద్యోగ విషయంలో, గర్భఫలంలో మీరు తోడునమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన జూపల్లి జార్జ్ గారి కొరకును, జార్జ్ గారి యొక్క సతీమణి సుహాసిని గారు, వారి ఆరోగ్య క్షేమాలు, జార్జ్ గారి అన్నగారి క్షేమం కోసం, అలాగే తండ్రి కుమారుడు రాజశేఖరు, లావణ్య కుమార్తె యొక్క ఆరోగ్యం కొరకును, పెద్ద కుమార్తె భర్త బిడ్డల కొరకును, కంచెర్ల విద్యా గిరిబాబు శారాల యొక్క ఆరోగ్యము, క్షేమం కొరకును, మరి దూరదేశంలో ఉన్న కుమారుడు యొక్క క్షేమం కోసము, కుమార్తె యొక్క జీవిత యొక్క భవిష్యత్తుని చేతులు ఉంది నాయన. ఆ బిడ్డను ఉన్నతంగా దీవించి మీరు ఆశీర్వదించి వర్ధులు చేయాలని వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి మీ దాసుడు కర్మచంద్ర, నిర్మలా టీచర్ గారుల యొక్క కుటుంబం, మరి యవన బిడ్డల భవిష్యత్తు కొరకును, కర్మచంద్ర గారి ఆరోగ్యం, టీచర్ గారి క్షేమం కొరకును ప్రార్థిస్తున్నాం. ఇష్టాఫర్ గారి కొరకు, మాణిక్యమ్మ గారి కొరకును, వారిద్దరు ఆరోగ్యము, క్షేమం కొరకును ఆయన, అలాగే తండ్రి వారి పెద్ద కుమారుడైన రాజేష్ గౌరీల క్షేమం కొరకును, రాకేష్ శ్రావ్యుల కుటుంబం కొరకును, వారి నాయన కెనడాలో క్షేమంగా దీవులకరం ఉంటానికి సహాయం చేయండి. అలాగే గుంటూరు విజయరత్నం గారి ఆరోగ్యం, మరియు తన ఒంటరి బతుకులు భార్యని సన్నిధులుండగా కాపాడండి. శారీరక రుగ్మతలు అనేకం ఉన్నాయి. మరి ఎదిగిన కుమారుడు నాయన రాజా తన భార్యని సన్నిధులుండగా, జూనియర్ వర్తలకు, శ్యామిలకు మీరు తోడై ఉండండి. అలాగే విజయరత్నం గారి యొక్క తోబుట్టులు నాయన వత్సల గారు, శాంతమ్మ గారి కుటుంబాలను జ్ఞాపకం పెట్టుకోనండి. కుమారుడు నాయన మిర్యాలగూడలో ఉండగా కుటుంబాన్ని, సరిత గారిని, కుమారుని విజయబాబు యొక్క ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, ఆ బిడ్డ మీదకి వచ్చే శోధనలన్నీ తప్పించి నెమ్మది సమాధానం నిమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. కాళీ రత్నారావు కొరకును, నయోమిల కొరకును, ఆయన ఎస్తేరు అరుణ్ కొరకు, వారిని ప్రేమించి ఇచ్చిన పసిబిడ్డ క్షేమం, ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని మీరు దీవించాలని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాసు యొక్క క్షేమం, వివాహం కొరకును ప్రార్థిస్తున్నాం. ఆయన వలపర్ల మాణిక్యరావు, సుమనిల యొక్క క్షేమం, సుమని యొక్క తండ్రి గారికి, తోబుట్టులకు, కుమారుడి యొక్క వైద్య వృత్తికి, కుమార్తె బలహీనరాలు కాపాడే ఆరోగ్యమును, క్షేమం ఇవ్వండి. మాణిక్యరావు డ్యూటీలన్నింటిలో మీరు కాపుదలను ఇవ్వండి నాయన. నామ రవీంద్ర ఝాన్సీ గారు గడిచిన పెద్ద ప్రమాదాలు డిసెంబర్, జనవరిని బట్టి వందనాలు. మరి తన పిఎఫ్, తన పెన్షన్ క్లియర్ అవుతున్నందుకు కృతజ్ఞతలు. ఇక వారు సువార్త పని మీద, వారి పితలు ఇచ్చిన ఆలయ పనుల మీద, అలాగే సన్నీ సోని గర్భఫలం, కుటుంబ క్షేమంలో మీరు ఉండమని, ఆ గృహంలోకి ఏ సాతాను శోధన లేకుండా నెమ్మదినిమ్మని ప్రార్థిస్తున్నాం. సహోదరి అంజనీదేవి కొరకును, ఆమె భర్త, యవన బిడ్డలకు, కుటుంబ చదువులకి, ఆరోగ్య క్షేమాలకి, ఆ బిడ్డల భవిష్యత్తుకు సహాయం చేయండి. జగన్నాథం కోటేశ్వరరావు, బిందు యొక్క ఆరోగ్యం, అలాగే బిడ్డల కొరకును, చదువుతున్న తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుల కొరకును, జోని టీచర్ గారి ఆరోగ్యం, ఆయుష్కాలం, క్యాన్సర్ నుండి విడుదల, దీర్ఘాయువును, క్షేమాన్ని ఇచ్చి కాపాడమని ప్రార్థిస్తున్నాం. బండ్లమూడి ప్రకాశరావు, సునీత, జాజీల కొరకు, వారి కుటుంబ క్షేమం కొరకు, వారి రాకపోకలు, మీ కాపుదల భద్రత కొరకును ప్రార్థిస్తూ ఉన్నాం. చెల్లా ప్రభాకర్ రావు గారు, వారి సత్యమణి దేవమణిమ కొరకును, అలాగే తండ్రి, అలాగే వారిద్దరు కుమార్తెల అల్లులు మనవ సంతానం క్షేమం, ఆరోగ్యం కొరకును, వారి నాయన ఆడబిడ్డ అయినటువంటి నాయన జయలక్ష్మి కొరకును, ఆ బిడ్డ యొక్క ఆమె లలిత ఆసుపత్రిలో ఉండగా ఆ బిడ్డ స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకును, ఆ బిడ్డకు స్వస్థత విడుదల కొరకును ప్రార్థిస్తున్నాం. బడుగు ఇందిరా, ప్రభాకరరావు, వారి బిడ్డల క్షేమం కొరకును, వారిద్దరు ఆరోగ్యం, రక్షణ కొరకును. గతంలో కూడా నీ దాసునికి ఎన్నో ఆపదలు తప్పించారు. లావణ్య ఎంబీబీఎస్ అయిపోయింది, భవిష్యత్ కొరకును, వివాహం కొరకును, మౌనిక కొరకును, మౌని యొక్క చదువంతటి కొరకును, రేఖా సంయుక్త కొరకును, పృథ్వీ కొరకును, ఆయన వారిద్దరు ఒకే చోట ఉద్యోగం పొంది క్షేమంగా ఉండటం కొరకు ప్రార్థనలు, విశ్వాసములు, పరిశుద్ధాత్మ ద్వారా వెదుగుటకు పృథ్వీ యొక్క తల్లిదండ్రులు, తోబుట్ల క్షేమంలో, రేఖ రాకపోకల కాపుదల భద్రత దయచేయాలని మరి ప్రార్థిస్తున్నాం. ముఖాలు మరియమ్మ, తన భర్త, బిడ్డల క్షేమం, యవన బిడ్డలకు కాపుదల భద్రత కొరకు ప్రార్థిస్తున్నాం. అమిరే ప్రభ మోహన్ రావు, మోహన్ యొక్క రాకపోకల్లో నీ కాపుదల, చిన్న బిడ్డల కొరకును, అలాగే తండ్రి ప్రభ యొక్క తోబుట్ల క్షేమం కొరకును, వారి బంధువులు ఆసుపత్రులు ఉన్నారు, వారి స్వస్థత కొరకును, చిట్టిమమ్మ కొరకును, సాంబయ్య, గిరిబాబు కుమార్తెల కుటుంబ రక్షణ కొరకును ప్రార్థిస్తున్నాం. తుమాటి
రత్న ప్రవీణ్ కొరకును, మేరీ కొరకును, వారిద్దరు హైదరాబాద్ లో వారి బిడ్డల క్షేమం కొరకును, రాకపోకలు నీ కాపుదల కొరకును, మనోహర్ యొక్క సతీమణి కరుణం కొరకును, పెద్ద కుమార్తె చిన్న కుమార్తె ఎంబీబీఎస్ పూర్తయింది, వివాహ విషయాల్లో తోడై ఉన్న ఆయన. అలాగే తండ్రి గోళ్ళ ఆనంద్ కొరకును, ఆనంద్ యొక్క ఆరోగ్యము, సుజాతమ్మ గారి క్షేమం. అలాగే తండ్రి సుజాతమ్మకు మంచి ఆరోగ్యం దయచేయండి. కుమారుడు యొక్క వైద్య వృత్తి, ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేశారు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్, వివాహ విషయాల్లో తోడై ఉండండి. అలాగే నీ దాసుడు బండ్లమూడి ఆయన సుధాకర్ గారి కొరకు, సహోదరి మాధవి గారి కొరకు, వారిద్దరు ఆరోగ్య క్షేమాల కొరకును, మరి కావ్య అనే బిడ్డ ఉంది, ఆ బిడ్డను ఎవరి బిడ్డ కాపాడండి, కాపుదల రవితేజ కొరకును, వారిద్దరికి ఇంకా మంచి భవిష్యత్తు, ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత దీవెన మీరు దయచేయండి ఆయన. ప్రభా పరిశుద్ధుడా నీ కొందనాలు. కొండ అన్నపూర్ణమ్మ వృద్ధాప్యులు మీరు తోడైంది, చంద్రమౌళి వారి చెల్లెల కుటుంబాలు బిడ్డల కొరకును, అలాగే తండ్రి నీ దాసుడు నీ దాసురాలు సంగుల సుగుణమ్మ కొరకును, సంగీతరావు వారి బిడ్డల ప్రయాణాలు ఆటోలు నడిపే సమయంలో కాపుదల కొరకును ప్రార్థిస్తున్నాం. మండే ప్రశాంతి యొక్క క్యాన్సర్ ను దూరపరిచారు, మరి ఆ బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి. వారి కుమారుడు కుమార్తెల భర్త కుటుంబానికి తోడై ఉండండి. బంగారు సురేష్ ఆరోగ్యం, మా బిందు యొక్క క్షేమం, బిడ్డల క్షేమం, కుటుంబ దీవుల్లో మీరు చూడండి, సహాయం దయచేయను ఆయన. మండే ఇస్తే రాణం యొక్క ఆరోగ్యం కొరకును, కుమార్తె కుటుంబాలు, కుమారులు వారి కుటుంబాలు మీ కృపలో కాపుదల భద్రత దయచేయండి. పిల్లి ఉద్యమ యొక్క ఆరోగ్యం, ముగ్గురు యవన బిడ్డలకి కాపుదల భద్రత, వివాహాల్లో సహాయం చేయను ఆయన. కాలంగి శశి వారి కుటుంబానికి మీ కాపుదల భద్రత క్షేమాన్ని ఇమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడ బెజ్జం వసంత కొరకును, వసంత యొక్క ఆరోగ్యం ఈరోజు వాక్యం చెబుతున్నాడు, ఆ బిడ్డకు మీరు తోడై ఉండండి. అలాగే నాయన నీ దాసుని యొక్క సత్యమని వినోల గారి కొరకును, అలాగే వినోల గారి కుటుంబం కొరకును, సైని కొరకును, స్వీటీ, అలాగే బాబీ వారి కుమారుడి కొరకును, జాన్ కొరకును ప్రార్థిస్తున్నాం. హేమంత్ విరిచిన మేరిమ్మ బిడ్డలు, వారి కుటుంబ ఆరోగ్యం, బిడ్డల భవిష్యత్తు, కుటుంబంలో సమాధానం కొరకును ప్రార్థిస్తున్నాం. మండే సుమలత కోటయ్యలకు ఉద్యోగ విషయాలు, వారి భవిష్యత్తుని చేతుల్లో ఉన్న ఆయన వారిని బలంగా దీవించి వారిని ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాం. జట్టి విజయలక్ష్మి ఒంటరిది నాయన, కుమార్తెకు కుటుంబానికి మీరు తోడై ఉండండి. పల్లె శాంతి, సుగుణమ్మ, నాయన సువర్ణమ్మ బిడ్డల కొరకును, బాబురావు కొరకును, స్వాతి నరేష్ వారి బిడ్డల క్షేమం కొరకును ప్రార్థిస్తున్నాం. దప్పులపూడి మృదుల, బెంజమిన్ రవికుమార్ కొరకును, వారి బిడ్డల కొరకును, వారి రాకపోకలు నీ కాపుదల కొరకును, జెస్లిని యొక్క ఆరోగ్యం, జెస్లిని యొక్క తల్లిదండ్రులు బిడ్డల క్షేమంలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం. సొంగ డేవిడ్ క్రిస్టాఫర్ ఆయన విడిచి వెళ్ళిన సతీమణి రత్న కుమారి వారి బిడ్డలకును, కుటుంబాలకు కాపుదల భద్రత దయచేయండి. జీతాలిన కొరకును, ఆయన వృధాప్య దినాలు, భార్య కుటుంబంలో మీరుండి సహాయం దయచేయని ఆయన. వాసిమల్ల జీవరత్న గారు ఎస్పీ గారి ఆఫీసులో వేద వచ్చే ఒత్తిళ్లు ఉంటాయి, నెమ్మది సమాధానం. సహోదరి సుధారాణి రోజు ఆయన మాతృదేలి వచ్చే పనిలో ఆర్ఐగా తన డ్యూటీలు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో నెమ్మది కాపుదల. మరి కీర్తన ఎంబీబీఎస్ చక్కగా పూర్తి చేసుకుంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ కొరకును, సివిల్ సిద్ధపడుతున్నటువంటి బెన్ని కొరకును, కుటుంబ క్షేమం కొరకును ప్రార్థిస్తున్నాం. దేవరపల్లి సారా సత్యకుమారి ఆరోగ్యము, క్షేమము, తన కుమార్తె కుటుంబం, పెద్ద కుమారుడు వివాహం, చిన్న కుమారుడు వారి తల్లిగారు వృద్ధాప్యులు ఉన్నారు, ఆరోగ్య క్షేమాలు. అలాగే తండ్రి తన చెల్లెల బిడ్డలకు, కుటుంబాలకు మీరు కాపుదలు ఇమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన మా కుటుంబాలని సన్నిధిలో పెట్టడం ద్వారా మాకెంతో సంతోషం. ఆయన నీ చేతులకు అప్పగించడం కంటే, నీకు చెప్పుకోవటం కంటే, నువ్వు వినటం కంటే మాకు నెమ్మది ఇంకొకటి ఏది లేదు నాయన. ఎందుకంటే మా ప్రార్థనలు మీరు విన్నారంటే మాకు ధైర్యం కూడా తండ్రి. అలాగే తండ్రి దేవరపల్లి వాణినాథు లత్ల గారి కొరకు, వారి బిడ్డలు నాయన సందీప్ యొక్క వివాహం కొరకును, అరుణ జ్యోతి వివాహం దీవించండి ఆయన. సాత్విక ఆస్ట్రేలియా ఉండగా దీవించండి, అమూలు అమెరికాలో ఉండగా ఆశీర్వదించండి. అలాగే లత గారికి కూడా క్షేమం ఆరోగ్యాన్ని దయచేయండి ఆయన. జోగి ప్రకాష్ కొరకును, భాగ్యలక్ష్మి కొరకును, వారిని కుటుంబంగా కట్టారు, గర్భఫలం దయచేయండి. మంచి ఉద్యోగాలు నాయన, వారికి ఉన్నతమైన సెటిల్మెంట్ దయచేయండి. అలాగే భాగ్యలక్ష్మి గారి యొక్క తల్లిదండ్రులు, తోబుట్టుల కొరకును, నాయన ప్రకాష్ యొక్క తండ్రి గారు నాయన భుజంగరావు గారు వారి సత్యమనికి వృద్ధాప్య దినాలు, నెమ్మది సమాధానం, ఆరోగ్యం, వారి గృహానికి శోధన కీడు రాకుండా పరిశుద్ధాత్మ కాపుదల. ప్రకాష్ యొక్క అన్నగారు నాయన బెంగళూరులో ఉండగా బిడ్డకు నీ కాపుదల భద్రత కొరకును. అలాగే తండ్రి వారి తమ్ముడు మణి యొక్క పిహెచ్డి విషయంలో తోడై ఉండండి. ప్రకాష్ వారిద్దరు మంచి సేవ చేయాలి, నీ పరమైన వ్యక్తుల చాటున భద్రంగా ఉండాలి, సహాయం చేయండి ఆయన. కొండ సుబ్బరాజు సరోజని యొక్క ఆరోగ్యం, దివ్యార్చన, శివాజీ చదువులు, కుటుంబంలో ఆరోగ్యంతో పాటు నెమ్మది, సాతాను శోధనలు, చీకటి శక్తులు దూరపరచండి. సుబ్బరాజు యొక్క ఆరోగ్యంతో పాటు సరోజిని యొక్క ఆరోగ్యం, సుబ్బరాజు తల్లి గారు తల్లి తోబూతుల కొరకును, అరుణ కుటుంబం కొరకును ప్రార్థిస్తున్నాం. దప్పలపూడి మాణిక్యరావు యొక్క తల్లి కొరకు, తండ్రి కొరకును, ఏంజనీల స్కార్లెట్ అజ్జూర్ కొరకు,
బిడ్డల స్కూళ్ళు, తన బిడ్డల భవిష్యత్తుకు మీరు అండగా ఉండాలని వారిని నిమిత్తమై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి ఈర్నాల దానమ్మ, ఆయన హార్ట్ పేషెంట్, ఆ బిడ్డకు దీర్ఘాయు దయచేయండి. ప్రతి బలహీనత ఆయాసం దూరపరచండి. దీర్ఘాయు దయచేయండి. కుమారుడు కుమార్తెల కుటుంబాలు కృపం, ఆరోగ్యం, క్షేమం, ఆయుష్కాలంలో నుండి ఆచరించిన ఆరోగ్య ఆయుష్కాలాలు నా తల్లి కుటుంబం క్షేమం కోసం తనకు దీర్ఘాయుడు క్షేమాన్ని నీ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా దయచేయను. ఆయన అంత మరీ కుమారికి వివాహం, ఝాన్సీకి వివాహం, అది తండ్రికి తల్లికి అవి మాకు నాయన భూలక్ష్మి కుటుంబానికి గృహానికి మీరు తోడుండమని ప్రార్థిస్తున్నాం. తోసే పాష్ గారి యొక్క ఆరోగ్యం నీ దయ నాయన, ఆయుష్కాలం నీ దయ తండ్రి. ఆ బిడ్డ కేక్యూలు లేకుండా కాపాడండి. జాకబ్ పాష్ గారి ప్యారిస్ లో నెమ్మది, సమాధానం, క్షేమం కొరకు సహాయం దయచేయండి. మంగళగిరిలో ఉన్న పీటర్ పాష్ గారు, పాషం గారి బిడ్డలకి చదువులకు సహాయం చేయండి. అక్కడ ఉన్న మోజెస్ అనే సహోదరుడు సహాయకులకు ఎంతో సహకారం అయినా బిడ్డను కుటుంబాన్ని దీవించండి. కమల కొరకును, కమల యొక్క భర్త గారైన ప్రకాష్ రావు మరి కుమారుడు ఉద్యోగ ప్రయత్నాలు ఉండగా సహాయం చేయండి. కుమారుడు మరి రోజు బాపట్ల వెళ్ళి పరీక్షలకు వెళ్ళి వస్తున్న ప్రాక్టికల్ కి సహాయం చేయండి. అలాగే తండ్రి వారి అన్నమును దీవించండి. ప్రేమ, బాయిమ, ఆరోగ్య క్షేమాలు మీరుండమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి బ్రాహ్మణ తాడేపల్లి సంఘ కాపరి కొరకును, అక్కడ ఉన్న హిరాంశ్ గారు ఆయన భార్య బిడ్డల క్షేమం కొరకును, తన డ్యూటీలు కుటుంబ చుట్టూని కంచి కొరకును, రాజీ కొరకును, మొక్కంటి తల్లిదండ్రుల కొరకును, అలా అమరామాదేవి వాళ్ళ కుటుంబం కొరకును, అక్కడ నాయన చంద్రశేఖర్ బూరి చంద్రశేఖర్ పరిచర్య కొరకును, నాయన విడువబడ్డ భాస్కర్ సతీమణి నాయన కిషోర్ యొక్క సతీమణి ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. అలాగే పెదకాకాంలో నాయన వెలిగల్లో ఉన్నటువంటి కొండమడుగుల విజయం కొరకును, విజయం యొక్క కుటుంబం కొరకును, వారు మరి రెడ్లు వాళ్ళ వ్యవసాయ పనులు, వారి కుటుంబ ఆరోగ్య క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే కొండ క్రీస్తు రాజ్యం గారు ఉన్నారు. క్రీస్తు రాజ్యం గారి యొక్క కుటుంబం క్షేమం కొరకును, వారి బిడ్డల ఆరోగ్య క్షేమాల కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి రాము కొరకును, రాము యొక్క భార్య బిడ్డల క్షేమం కొరకును, నాగేశ్వరరావు యొక్క భార్య బిడ్డలు కుటుంబ క్షేమం కొరకును ప్రార్థిస్తున్నాం. యేసునాథరావుని బట్టి యేసునాథరావు మంచి ఆరోగ్యం, ప్రార్థన జీవితం కొరకు, యేసునాథరావు యొక్క సతీమణి అనుష యొక్క తల్లిదండ్రులు తోబుట్టుల కొరకును, సారాయమ్మ గారికి దీర్ఘాయువు క్షేమం కొరకును, అక్కడ సామ్రాజ్యం ఉండి ఆ బిడ్డ యొక్క ఆరోగ్యం కొరకును ప్రార్థిస్తున్నాం. సంఘ కాపరి కొరకును, అలాగే మా ఎర్రమ్మకాయ గారి కొరకును, ఈ ఎర్రవాడి కొరకు, ప్రభాకర్ కొరకును, సంఘమంతటి క్షేమం కొరకును ప్రార్థిస్తున్నాం. దయగల మా తండ్రి మరి తెలుగు యొక్క చదువుని దీవించండి. చదువులో శ్రద్ధగా సాధనాపూర్వకంగా ఉపవాసాలు ఉంటుంది ఆత్మతో బలపరచండి. మరి ఆ కాలేజీలో ఉన్న ప్రిన్సిపాల్ గారు ఉదయ్ కుమార్ గారికి, నిర్మల గారికి మంచి ఆరోగ్యము క్షేమం ఇచ్చి ఆయన కాలేజీలో విద్యార్థులు చక్కగా నడుపుతానికి కావాల్సిన శక్తిని ఇవ్వండి. విద్యార్థుల ఉపాధ్యాయులకు క్షేమం ఇవ్వండి. చెరువు కాలేజీలో మీరు ఉండండి. చెరువుతో మీ ఆత్మనొచ్చింది, అభిషేకాన్ని వచ్చింది. ఏసీటీసీ, గురుకులు, యూటీసీ, ఇంకా తిలక్ కాలేజ్ చదివి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సెక్యులర్ కాలేజీ చదివి విద్యార్థులకు మీరు కాపుదలని ఇవ్వండి. ఆయన పాస్టర్ గారికి, కుటుంబానికి క్షేమాన్ని ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. మరి పథకాకంలో ఈ రోజు నాయన కిషోర్ అనే బిడ్డ భోజనాలకు సహాయం చేశాడు. మరి అక్కడ ఆ పరిపాటలో తోడుండే బిడ్డలు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. పొందుగుల కమలయ్యకు, తన భార్యకు, ఎదుగుతున్న బిడ్డలు కాపుదల, భద్రత, ఆరోగ్యాన్ని దయచేయండి ఆయన. అలాగే తండ్రి ఆర్థిక విషయాలు తోడైన పొందుగుల జోసఫ్ యొక్క తల్లి గారు క్షేమంగా తిరిగి వచ్చారు, ఆమెకు దీర్ఘాయువు ఇవ్వండి. అలాగే తండ్రి వారి తమ్ముడు మోజెస్ యొక్క కాలిగాయాన్ని గట్టి స్వస్థత దయచేయండి. మార్కును, భార్య బిడ్డలను దీవించండి ఆయన. మరి శుక్రవారం భోజనాలు తీసుకెళ్లేటువంటి రవి కొరకు నాయన దాసరి రవి యొక్క ఆరోగ్యం, అలాగే తన సతీమణి దేనశ్రీ కొరకు, తల్లి కొరకు, తండ్రి తోబుట్టుల కొరకును, బిడ్డల ఎదుగుదల కొరకును, పిల్లి కనకరాజు సుజాతమ్మ బిడ్డల క్షేమం కొరకును ప్రార్థిస్తున్నాం. కోలాటకు వెంకటేశ్వర్లు, కోలాటకు రతనరాజు బిడ్డలు కుటుంబ క్షేమం కొరకును ప్రార్థన చేస్తున్నాం. నాయన పెరుగుల కిరణ్ యొక్క ఆరోగ్యం, ఆయుష్కాలంలో మీరు అండగా ఉండండి ఆయన. దేవరపల్లి కిరణం స్రవంతులకు మళ్ళీ గర్భఫలం ఇస్తున్నారు, ఆ బిడ్డలకి కుటుంబానికి క్షేమాన్ని ఇమ్మని ప్రార్థిస్తున్నాం. మరి వెస్ట్ గుంటూరు నుంచి శాంత రత్నరాజు అనే రాష్ట్రం గారు ఉన్నారు, వారు కూడా ఈ జూమ్ లో పాల్గొంటుండగా వారికి మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని ఇమ్మని వారి నిమిత్తమే మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ రోజు గుంటూరులో భోజనాలు తీసుకెళ్లిన మాణిక్యరావు, సుబ్బరాజును దీవించండి. ఆ భోజనానికి సహాయం చేసిన ఆ చేతులను, కుటుంబాలు కూడా మీరు ఆశీర్వదించండి ఆయన. ఇదిగో తండ్రి ఈ రాత్రి వేళ మరోసారి అనేకులను ప్రభు పేరట మోసపుచ్చుతారు, మీరు జాగ్రత్త అనే హెచ్చరికలు చేశారు నాయన. మేము ఏదైనా తోటలోనే మోసపోయిన జాతి మాది. అనేక విషయాల్లో మోసపోతున్నాం. వస్తువులు కొనే కాడ, అమ్మే కాడ, కుటుంబాల్లో మరి కొన్నిసార్లు తల్లిదండ్రులు
బిడ్డల చేతులు మోసపోతున్నారు, భార్యలు మోసపోతున్నారు, భర్తలు మోసపోతున్నారు, వివాహ బంధాలు. అలాగే తండ్రి మిత్రులు అనేకులు మోసపుచ్చుతున్నారు. క్రైస్తవ బోధకులు కూడా దేవుని పేరిట అనేకులను మోసపుచ్చే సమాజంలో మేము ఉన్నాం. కాబట్టి సాతాను కుయుక్తులు ఎదుర్కోవాలి అంటే అది ప్రార్థన శక్తితోనే సాధ్యమని మీరు లేఖనాలు సెలవిచ్చారు. దయగల మా తండ్రి, యువజనగర్ 11 గాను సెంటర్ తోటి సంఘాలు, కనకాపులు, సేవకులు, విశ్వాసం మీరు దీవించాలని, బిడ్డల చదువుల దగ్గరకు వస్తున్నాయి, పరీక్షల దగ్గరకు వస్తున్నాయి, మరి ఉన్నత భవిష్యత్తు వివాహాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, బిడ్డలకు మంచి భవిష్యత్తు సిద్ధపరచాలని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. వారందరికీ మీరు సహకారులుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యుల మీద పడే వ్యాధులు మరొక సాట ఈ ఎండలు ఎక్కువైపోతున్నాయి. నీ వాక్యం ఉంది, పగలు ఎండ దెబ్బైనను రాత్రి పెండ్ల దెబ్బైనను నీకు తగలదన్నమాట. అలాగే తండ్రి రాత్రి వేళ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోవాలని, వారు కూడా ఈ సిలువ ధ్యానాలు ఆదివారం ఆరాధన ద్వారా దేవుని వాక్యంలో ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి కాబూల్లో నాయన మరి చెరలో ఉన్న క్రైస్తవ బోధకులు, సేవకులకు విడుదలనివ్వాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ఈశాన్య రాష్ట్రాల్లో మీరు ఉండండి ఆయన. కరోనాతో చనిపోయిన సేవకుల కుటుంబాలు, జనాన పంతులు, రిటైర్డ్ అయిన పాస్టర్లు, పల్లెల్లో పట్టణాల్లో పనిచేస్తున్న వారు, పేద సంఘాల్లో ఉన్నవారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారు, ఆసుపత్రుల పాలైన వారు, మరి వెస్ట్ గుంటూరు, ఈస్ట్ గుంటూరు, సెంట్రల్ గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖ సెంట్రల్ పరిచయం దీవెన. నాతోటి కాపర్లందరూ చక్కగా పనిచేయాలి, బలంగా పనిచేయాలి, బాగా పనిచేయాలి. అలాగే తండ్రి అదే సమయంలో వారి కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి. అనేక మందికి బాప్తిస్మ స్త్రీ శిష్యులుగా మార్చాలి. చక్కని వాక్యం చెప్పి శ్రద్ధగా మోకరించి ప్రార్థించడానికి సహాయం చేయండి నాయన. ఈ రోడ్డు ప్రక్క అభాగ్యులకు, అనాథులకు భోజనాలు తీసుకెళ్లిన బిడ్డలను మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. మరి క్రీస్తు కుటుంబంలో కానీ, క్రీస్తు కుటుంబానికి సంబంధించిన వారు ఎవరైనా ఆసుపత్రిలో ఆపదలు, వ్యాధి బలహీనతలో ఉంటే వారికి విడుదల దయచేయండి. హై బీపీలో ఉన్న, లో బీపీలో ఉన్న, షుగర్ లో ఉన్న, మరి షుగర్ కంట్రోల్ కాకుండా ఉన్న, కిడ్నీలు ఫెయిల్ అవుతున్న, మెదడు సమస్య, కంటి సమస్య, పంటి సమస్య, థైరాయిడ్, ఆస్తమా, జీర్ణకోశ వ్యాధులు, గుండె జబ్బులు, స్త్రీలకు క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి. వీటన్నిటి మధ్య మేము నిన్ను ఆశ్రయిస్తున్నాం. నువ్వు ఎప్పటికీ నమ్మదగిన దేవుడు. మరి ఏ కుటుంబాల్లో పేదరికం ఉందో, ఆర్థిక కొరతలు ఉన్నాయో మీరే దేవుడు. కొంతమంది జీవితాల్లో ఎప్పుడు ఆటంకాలు, అవరోధాలు, వ్యతిరేకతలు, వాటి దాటి పరిశుద్ధాత్మ శక్తి కోసం ఆయన మేము సాతాను చేతిలో మోసపోకుండా పరిశుద్ధాత్మ శక్తి చేత సాతాన్ని ఓడించే బలమైన మోకాళ్ళ ప్రార్థన జీవితం మాకు దయచేయండి. ఆయన నిజముగా మొరపెట్టి వారికి యెహోవా సమీపంగా ఉన్నాను. ఈ రాత్రి వేళ తలలోంచిన బిడ్డలందరికీ మీరు తోడుకున్నారని నమ్ముతున్నాను. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి మనవులు మా మనవులు వింటున్నందుకు కృతజ్ఞతలు. ఈ రాత్రి మా పడకల మీద వెళ్తుండగా తోడుంది. మళ్ళీ సూర్యోదయం కంటే ముందు లేచి నీ సేవ చేసుకోవడానికి మా కృపనిమ్మని, మా యావత్తు పాపదోషాలు క్షమించున్నాను. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగా, భూమి యందు నెరవేరిన గనుక మనదిన ఆత్మకు దయచేయము. ఇలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రార్థన శోధుల రీత ఏకదశిని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయం, సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన ప్రేమించు వారికి తోడైండును గాక. నమ్మి బాప్తిస్మమందు నరులకు రక్షణ మరి కల్గును, నమ్మనల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. పాల్గొన్న వారందరికీ వందనాలు. బైబిల్ చదివిన సహోదరుడు శ్రీకాంత్ గారికి కూడా వందనాలు. చలో, రేపటి దినం మరి మనకు వాక్యాన్ని అందించబోయేవారు జూపల్లి సుహాసిని గారు. దేవుడు ఆమెకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇచ్చి చక్కగా వాక్యం చెప్పాలని, దేవుడు నాకు మంచి బలాన్ని ఇవ్వాలని ఈ రాత్రి మన ప్రార్థనలో గుర్తు చేసుకున్నాం. అందరికి వందనాలు. చలో.